ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదను. నిర్గమాకాండం 4వ అధ్యాయం 12వ వచనంలో దైవజనుడు మోషేతో దేవుడు ఈ మాటలు, దేవుని పర్వతమని అనబడినటువంటి హోరేబులో దేవుడు ఈ మాటలు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు తనకు ఒక గురుతరమైనటువంటి బాధ్యతను తనకు అప్పగిస్తూ తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వంలో దాస్యంలో మగ్గిపోతున్నటువంటి విధానాన్ని మోషేకు తెలియజేస్తూ వచ్చిన విధానాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలు బానిసత్వంలో చిరకాలం మగ్గిపోవాలని చూడడు, కానీ దేవుడు వారి మొరను ఆలకించి వారిని పాప బంధకాల నుంచి విడిపించేదాని కొరకై దేవుడు మోషేను మిద్యాను అరణ్యంలో దరిదాపు 40 సంవత్సరాలు తర్ఫీదునిస్తూ వచ్చినాడు. అంతకు మునిపే మోషే ఐగుప్తులోని సకల విద్యలు అభ్యసించి ప్రావీణ్యతను సంపాదించుకున్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని పని చేయడానికి మనకున్న అర్హతలు సరిపోవు, కానీ దేవుని పని చేయడానికి దేవుని జ్ఞానము, దేవుని శక్తి, దేవుని నడిపింపు మనకు అవసరమని దేవుడు మరొకమారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకున్న విద్యార్హతలను బట్టి, నీకున్నటువంటి తలాంతులను బట్టి దేవుడు నిన్ను కోరుకోలేదు, కానీ దేవుడు నిన్ను తన యొక్క సాధనంగా ఉండడానికై దేవుడు కోరుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు పాప బంధకాల్లో లోకమైన ఐగుప్తులో దాసత్వంలో అనేక మంది ఆత్మలు మగ్గిపోతున్న తరుణంలో మరి దేవుడు మోషేను పిలిచినట్లుగా నిన్ను కూడా తన పరిచర్య కొరకు పిలుస్తూ ఉంటున్నాడు. అయితే నువ్వు ఏమి పలకవలసినది, ఏమి మాట్లాడవలసినది ఆయన నీకు బోధించి నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆనాడు మోషేకు తోడై ఫరో చేతిలో నుంచి దేవుడు తన ప్రజలను విడిపించినట్లుగా ఈరోజు సాతాను బంధకాల్లో మగ్గిపోతున్నటువంటి అనేక మందిని విడిపించేదాని కొరకై మోషేను పిలిచిన దేవుడే ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు. మోషే విధేయత చూపించినట్లు నీవు కూడా విధేయత చూపించి ఆయన పరిపూర్ణ కాల సేవ కొరకై నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయనకు అప్పగించుకున్నప్పుడు మోషేను బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా బలపరిచి నడిపించేదానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగున ప్రభు నీ జీవితంలో సహాయం చేయను గాక.